సమయ సంపద సదుపయోగమనగా శక్తి ప్రవాహమును నిరర్ధకమను కళ్యాణకరమైన మార్గంలో వినియోగించుట. ఈ స్థాయి సన్మనము సిద్ధింప చేసుకొనుటకు ఎన్ని ప్రయత్నాలు చేస్తామో అవి అన్నీ మన వ్యక్తిత్వమును ఉత్కృష్టం మరియు ప్రఖరముగా తయారు చేస్తూ మనం జీవితంలో సమయ సంపద, ఆలోచన, సన్మనమ, ఇంద్రియ సంబంధాన్ని దేశముంబయించి సాత్సపడితవో నంద. మనిషికి భగవంతుడిచ్చిన పెట్టుబడి సమయం. ప్రపంచములో అన్నింటికంటే విలువైన సంపద సమయం. ఇది ఎటువంటి విలువైన సంపద అంటే దీనిని వినియోగించుకొని ప్రపంచంలో దేనినైనా సాధించవచ్చును. సమయమును సదుపయోగపరచు వ్యక్తి ఎల్లప్పుడూ విజయుడే. పరిశ్రమతోటే సాఫల్యం లభిస్తుందని చెప్తారు. కాని పరిశ్రమకు అర్థం సమయమును సదుపయోగపరచుట. సమయపాలన భగవంతుని నియమాలలో అన్నింటికంటే గొప్పది మరియు ముఖ్యమైన నియమం. సమయమును నిజముగా పూజించే వ్యక్తి ఒక్క క్షణమును కూడా నష్టపోనీయడు. తన ఒక్కొక్క క్షణమును వజ్రాలు ముత్యాలతో తూయదగినవిగా చేస్తూ వాటిని సదుపయోగపరుస్తాడు. ఇతడు సాఫల్యం మరియు శ్రేయస్సుకు అధికారం కల మహామానవునిగా తయారవుతాడు. సమయం లేదని ఎప్పుడూ విచారించవద్దు. ప్రపంచంలో భగవంతుడు ఏ వ్యక్తికి 24 గంటలను విన్నా ఇలా కంటే ఒక్క క్షణం ఎక్కువగా ఇవ్వలేదు. దేనినైతే నీవు సమయం లేదు అని అంటావో సమయం లేకపోవుట కాదు, అది సమయం యొక్క అవ్యవస్థ. ఈ కారణముల చేతనే సమయం ఉపయోగం లేని పనులలో ఖర్చవుతుంది. అవసరమైన పనుల కోసం అది మిగలదు. సమయమును సదుపయోగపరచలేని వారు జీవించక కాలమును వెళ్లబుచ్చుచున్నారు. ఎవరు ఎన్ని సంవత్సరాలు జీవించారు అనేది జీవితం కాదు, ఎవరు ఎంత సమయాన్ని సద్వినియోగపరచారన్నదే లెక్క. ఉన్నత జీవితానికి ఇదే కొలమానం. ప్రతి వ్యక్తి జీవితంలో మార్పును తీసుకువచ్చే సమయం ఆసన్నమవుతుంది. కాని మనిషికి దాని రాక గురించి తెలియదు. అందుకనే తెలివిగల ప్రతివాడు ప్రతి క్షణమును విలువైనదిగా గుర్తించి వ్యర్థముగా పోనివ్వకూడదు. బద్ధకస్తులు, ప్రతి పనిని ఆలస్యంగా చేసేవారు తరచుగా సరియైన అవకాశ కొరకు ఎదురు చూస్తూనే జీవితం మొత్తమును వృధాపరిచెదరు. వారికి ఎప్పుడు కూడా సరియైన అవకాశం లభించదు. ప్రతి మనిషి సమయం యొక్క ప్రతి క్షణాన్ని సద్వినియోగపరచుకోవాలి. జీవితంలో ఏదైనా సాధించాలి అన్న కోరికున్నవారు పొరపాటున కూడా ఈ రోజు పనిని రేపటికి వాయిదా వేయరాదు. ఈ రోజు చేయవలసినది ఈ రోజే చెయ్యాలి. జీవితంలో సాఫల్యం పొందుటకు పరిశ్రమ, పురుషార్థ ప్రయత్నంతో పాటు సమయపు ఔచిత్యము తెలియాలి. పుడే శ్రమ సంపత్తిగా మారి సంపద అవుతుంది. తన దినచర్యను తయారు చేసుకుని నియమిత రూపంలో నిరంతరం అదే క్రమంలో దృఢ సంకల్పం తీసుకొని ఎవరైతే ముందుకెళ్తారో వారికే సమయం యొక్క ప్రతిఫలం లభిస్తుంది. నిర్ణయించిన సమయములో పనిచేయుట వలన అంతరంగములో ఆ సమయానికి అదే పని చేసే అలవాటు ఏర్పడుతుంది మరియు పని పట్ల అభిరుచి కలుగుతుంది. నియమబద్ధత ఆచరణాత్మకమైనదిగా ఉండాలి. అలా తయారు చేసుకొని ఎవరైనా సరే సమయమును సద్వినియోగపరచుకొనగలరు మరియు కార్య సాఫల్య దిశలో ఆశ్చర్యకరమైన ప్రగతిని సాధించగలరు. జీవితమును అధికంగా ప్రేమించేవారు ఒక్క క్షణం కూడా వ్యర్థముగా నష్టపరచరు. మానవ ప్రగతి మార్గములో అత్యంత సూక్ష్మమైనది కాని అత్యంత భయంకరమైన విఘ్నము క్రమశిక్షణారాహిత్యమనే అలవాటు. క్రమబద్ధమైన జీవనచర్యను తయారు చేసుకొనగలిగిన వారు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ లక్ష్యాన్ని చేరెదరు. దీనిని తోటివారితో పోల్చుకున్నప్పుడు ఖచ్చితంగా దేవమానవులు చేసిన చమత్కారం వలె కనబడుతుంది. కాని నిజానికి అది ప్రగతిశీలుడైన మనిషి నియమబద్ధతలను అలవరచుకొని తన సమయమును, ఆలోచనలను ఒక ప్రత్యేక దిశలో సంకల్పపూర్వకముగా ఉపయోగపరచుటచే సాధ్యమైనదని విషదపడుతుంది. దీనికి విరుద్ధంగా ఎవరైనా దీర్ఘకాలిక ప్రణాళిక తయారు చేసుకునేనప్పటికీ వారి అమూల్యమైన సమయమును ఊరకనే సోమరితనంతో నిర్లక్ష్యంగా అస్తవ్యస్తంగా ఉపయోగించుకుని